హుస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవనంలో మహిళా మహాసభ కార్యక్రమం జరిగింది. బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పిల్లల జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి హాజరయ్యారు. బాల వికాస సంస్థ పిల్లల జన్మదినం పురస్కరించుకుని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి నెలకు సరిపడే వంట సరుకులు అందజేశారు. ఈ సమాజంలో అసమానతలు, అంతరాలు లేని ప్రపంచంగా ఎదగాలని ఆశించారు. పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక కాలంలో రాణించాలని, అలాగే తోటి వారి పట్ల ప్రేమానురాగాలతో మసలుకోవాలని సూచించారు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది నాగసముద్రాల గ్రామము. నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు బాల వికాసలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను అక్కడ నుండి ఇక్కడ ఇంతవరకు సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్నానంటే అది బాలమమ్మ సహకారం, మన బాల వికాస వాళ్ళు చేసే సహాయం మరియు అమ్మలందరి ప్రేమ. నేను 3 నెలలు ఉన్నప్పుడు మా మమ్మీ మా డాడీతో లొల్లి పెట్టుకొని కిరోసిన్ పోసుకుంది. మా డాడీ ఆర్పనీకి పోతే ఇద్దరు కలిసి చనిపోయారు. అప్పటి నుండి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా. మా అత్తమ్మ వాళ్ళే నన్ను చదివిపిస్తున్నారు. ఇక్కడ ఈరోజు బర్త్డే అమ్మలందరూ వచ్చి జరిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వరంగల్లో మాకు మీటింగ్కి పిలిచినప్పుడు వస్తువులతో పాటు విలువైన విషయాలు కూడా చెప్తారు. టైం సెన్స్ మరియు డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ గురించి చెప్తారు. మనకు ఒక 18 సంవత్సరాల నుంచి హుస్నాబాద్లో బాల వికాస్ ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి మనం వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం. బాల వికాస సహకారంతో బాలక ఆంధ్ర జిగ్రాసి మన శౌర్యన్న బాల వికాస ఏదైతే కేంద్రం కాజుపేట ఉందో ఆ కేంద్రం నుంచి ఇక్కడ జరుపుతా ఉన్నాం. మళ్ళీ నిన్ననే మనకు లత ఖర్చుపోయింది. బెంజీకి మొన్న సిద్దిపేటలో కూడా ఈ కార్యక్రమం